బీజేపీ ఉడుంపట్టు వస్తే కొండ పోతే ఎంట్రుక ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 4-2-1 పోటీ ప్రతిపాదన. టీడీపీకి మిగిలేది 100 అసెంబ్లీ 13 ఎంపీ స్థానాలు. ఎటు తేల్చుకోలేకపోతున్న చంద్రబాబు. పొత్తు పేరిట కమల్నాథులు పెద్ద మెలికే పెట్టారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో టీడీపీ 4, జనసేన 2, బీజేపీ 1 చొప్పున అసెంబ్లీ సీట్ల పంపకం ఉండాలని ప్రతిపాదించినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ లెక్కన చూస్తే టీడీపీకి మిగిలేది కేవలం 100 అసెంబ్లీ 13 ఎంపీ సీట్లు మాత్రమే. దీంతో తమ్ముళ్ళు బగ్గుమంటున్నారు. బీజేపీతో పొత్తుతో రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం మైనారిటీల ఓటర్లకు గండిపడే ప్రమాదం ఉందని వాపోతున్నారు. ఇదే విషయాన్ని టీడీపీ అధినేత దృష్టికి తీసుకెళ్లారు. బీజేపీ ప్రతిపాదనపై చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇది టీడీపీకి సంబంధించి ఒక సంక్లిష్ట పరిస్థితి ఏర్పడింది. బీజేపీ పెద్దలుకి కలవటానికి పోయింది, మీతో పొత్తు పెట్టుకుంటాం సార్, పొత్తు పెట్టుకుంటాం అంటే వాళ్ళు ఒక మెలక పెట్టి కూర్చున్నారు. ఎస్ పెట్టుకుందాంలే కానీ అంటే అది అయ్యేది కాదు, పోయేది కాదు. ఒకటి వేశారు, ఆ ఉచ్చులో పడ్డాడు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 4 టీడీపీ, 2 జనసేన, 1 బీజేపీ, మొత్తం 7 ఉంటాయి కాన్స్టిట్యున్సీలు ప్రతి పార్లమెంట్కి. 7లో 4 మీరు చేయండి టీడీపీ, 2 జనసేన చేస్తే మేము 1 చేస్తాం. అంటే 25 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. 25 × 2 జనసేన కంటే 50 స్థానాలు జనసేనకి, 25 × 1 25 అంటే 25 బీజేపీకి, అంటే 75 స్థానాలు బీజేపీ జనసేనకి పోతాయి. 175లో 75 పోతే 100 స్థానాలు మీకు ఇస్తాం రా నాయన. అట్లయితే పొత్తుకు పెట్టుకుంటాం. మీ టీడీపీకే 100 స్థానాలు బీజేపీ ఇస్తుంది అనమాట. బీజేపీకి టీడీపీ ఇవ్వటం కాదు, టీడీపీకే మీకు ఒక 100 ఇస్తాం, మేము మిగతా జనసేన మేము పోటీ చేస్తాం. అట్లయితే ఓకే, 13 ఎంపీలు ఇస్తాం. అంటే 100 అసెంబ్లీ 13 ఎంపీ సీట్లలో పోటీ చేస్తే సిద్ధం అని చెప్పారు. ఎందుకంటే ఆయన పదే పోతాను కాబట్టి ఒక మెలకేసి కూర్చుండు. దానికి కూడా మరి వంగుతలేమో నాకు తెలిసి. ఉడుంపట్టు అని అంటారు, వస్తే కొండ పోతే ఎంట్రుక. వాళ్ళకి పోయేది ఉంది, బీజేపీకి అటు పోయేది లేదు, ఉండేది లేదు, ఊడేది లేదు. ఇటు జగన్ గెలిచినా ఒకటే, చంద్రబాబు గెలిచినా ఎట్లా బీజేపీకే మద్దతు ఉంటుంది వాళ్ళకి పోయి. ఎందుకంటే ఏం నిజంగానే ఈ 5 సంవత్సరాల్లో బీజేపీ పైన యుద్ధం చేసి ఉద్యమం చేసి ఉంటే, అరే జగన్ను ఓడిపోయి చంద్రబాబు గెలిస్తే మనకి ఇబ్బంది అయిద్దాం, మన మీద యాంటీగా ఉండడు కాబట్టి ఆయన కలుపుకోవాలని ఒక తాపత్రయం ఉండేది. నువ్వు సచ్చిన పాము కిందనే వాళ్ళు లెక్కేస్తున్నారు. సచ్చిన పాముతో ఉంటేంది పోతేంది, మన చూస్తేనే గజ్జును వణుకుతుండో భయపడుతుండో, అంతో అయ్యేది లేదు, పోయేది లేదు. ఎవడు గెలిచినా ఒకటే, ఇటు జగన్ గెలిచినా చంద్రబాబు గెలిచినా మనకు లాయల్గానే ఉంటారు, మనకు పోయేది ఉంది అనే విధంగా వాళ్ళు. ఎందుకంటే ఏపీలో ఉన్న 25 ఎంపీ స్థానాలలో వాళ్ళ ఖాతాలో ఉన్నట్టు, బీజేపీ ఖాతాలో ఉన్నట్టే ఈ 5 సంవత్సరాలు అట్లే ఉన్నాయి. రాబోయే 5 సంవత్సరాలు కూడా ఉండే అవకాశమే ఉంది తప్ప వేరే ఏమి లేదు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో టీడీపీ 3 కానీ 22 వైసీపీ కానీ గుంపు గొత్తగా 25 స్థానాలు వాళ్ళ ఖాతాలో ఉన్నట్టు. వాళ్ళు బీజేపీ సింబల్ మీద గెలిచిన వాళ్ళు ఎట్లా, వీళ్ళకు కూడా అట్లా ఉన్నారు వీళ్ళు. ఇక వాళ్ళకి నష్టం ఏముంది? ఏమన్నా నిజంగానే టీడీపీ వీరస్వరత్వం ప్రదర్శించి ఉద్యమాలు చేసి బీజేపీ పైన చేసి ఉంటే భయపడేవాళ్ళం. ఇప్పుడు అరే చంద్రబాబుతో డేంజర్ ఉంటుంది, ఆయనకి క్యాలిబార్ ఉంది, ఆయనకి బ్యాక్గ్రౌండ్ ఉంది, జనాలు ఉన్నారు ఆయన ఏమిటి, ఆయన మనం పట్టుకోవాలి, ఆయన పట్టుకోకపోతే రేపు మనకి ఇబ్బంది అయిద్దని ఉండేటోళ్ళు. నువ్వు చేసిన ఉద్యమాలు లేవు, నువ్వు సచిన పాము లెక్క వాళ్ళ కింద మోకరిల్లు, ఇక వాళ్ళు ఎందుకు భయపడతారు?